వావ్! నేనసలు నమ్మలేకపోతున్నానురా! నేను నైటే కదా మీతో అన్నాను. రేపటి నుంచి సెలవులొస్తున్నాయి కదా! మంచిగా ట్యూషన్ క్లాసులు పెట్టుకుందాం అని చెప్పేసి అన్నానో లేదో! మీరందరూ ట్యూషన్ క్లాస్‌కి ఈ రోజు నుంచే వచ్చారు. సూపర్! ఈ డెడికేషన్ కోసమైనా సరే మీకైతే మంచిగా చెప్తాను. కానీ ఒక్క విషయం, మన షిన్‌చాను, డోరేమాన్ ఇంకా రాలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో ఏంటో! వాళ్ళు వచ్చిన వెంటనే మనమైతే క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? రే ఏంట్రా నీ గాబరా? నేను ఇంకా ట్యూషన్ క్లాస్ ఏమీ స్టార్ట్ చేయలేదు. నీ కోసం షిన్‌చాన్ గడి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. అవునట్టు వాడెక్కడా? ఆ? హ, ఏంట్రా సెలవులు వచ్చాయని చెప్పేసి తీరిగ్గా ఉన్నారు కాబట్టి మంచిగా ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? నువ్వు ఇలా నమ్మవని నాకు తెలిసే నేను ఇక్కడికి తీసుకొచ్చానవన్నరా. చూడు ఇక్కడ వామ్మ ఎంత బ్లడ్ వస్తుందో చూసావు కదా భూమిలో నుంచి. ఎప్పటికైనా నమ్ముతావు నువ్వు? బ్లడ్ ఎప్పటికైనా నమ్ముతావు నువ్వు? ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు భూమిలో నుంచి అయితే ఎంత బ్లడ్ వస్తుందో. కానీ ఇది ఎలా వస్తుందో ఏంటో నాకైతే తెలియట్లేదబ్బా. మీకేమైనా తెలిసినట్లయితే కమెంట్ చేయండి. లేకపోతే ఒకసారి నాకు దీంట్లోకి అయితే వెళ్ళాలని ఉంది. ఏమంటారు? నన్ను బెల్లమంటారా బెల్లొద్దంటారా? వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎస్ అని కమెంట్ చేయండి, లేదు అన్నట్లయితే నో అని కమెంట్ చేయండి. వెళ్ళి అదేంటో చూపించాలి అంటే లైక్ కూడా చేసుకోండి, సరేనా? ఒరే బండడా, నేనైతే ఒకసారి లోపలికైతే వెళ్తాను రా. ఒరే పుట్టడా, మనంతటి బాబుకి వెళ్ళి చెప్దాం రా బాబు. ఎందుకు చెప్పు, మనకి రిస్క్. లోపల నుంచి ఎలా వస్తుందో ఏంటో మనకి తెలియనప్పుడు మనం మూసుకొని ఉండడం చాలా బెటర్ రా. అబ్బా, నువ్వు అక్కడ చాలరా బాబు. భయంలో నోడు కూడా భయం తీసుకురావడానికి. ఫ్రెండ్స్, మీరైతే లైక్ కామెంట్ అయితే చేశారు కదా బెల్లాలో లేదని చెప్పేసి. ఓకే, నాకైతే ఎస్ అని చెప్పేసి చాలా మంది పెట్టారు. అందుకనే నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఏమవుతుందో ఏంటో చూద్దాం. ఓకే, ఒరే బండడా, నువ్వు అంతటి బాబు మాత్రం అసలు చెప్పకు. విడుదల విడుదల జరిగింది. ఇంకొక 2 నిమిషాల్లో నేను ఈ బుడ్డోడి ఫ్యామిలీ అంతా చంపేస్తా. నాకు ఎవరైతే కావాలనుకున్నానో వాళ్ళే దక్కారు. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక్క దగ్గరే ఉన్నారు. దగ్గర 10 మంది వరకు. వీళ్ళందరినీ చంపేస్తా. 2 నిమిషాల్లో నేను ఇంకా విడుదల కాబోతున్నా. వామ్మో, ఎంత పని చేశారా మీరు! అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారా? షిన్‌చాన్ గడు చైన్సాలా మారిపోయాడా? అదే కాకుండా మన వాళ్ళందరినీ చంపడానికి వస్తా అని చెప్పేసి అంటున్నాడా? అయినా భయపడాల్సిన పని అయితే లేదు. మనకి మన టోనీ గాడు అలానే స్పైడర్ మ్యాన్ వీళ్ళిద్దరూ ఉన్నారు కదా, వీళ్ళిద్దరూ చూసుకుంటారు. మమ్మల్ని క్షమించాలి రా కూడా. ఎందుకంటే నిన్న నైటే హల్కు అలానే మిగతా అవెంజర్స్, థోరు, కెప్టెన్ అమెరికా, సూపర్ మ్యాన్ అలానే చాలా మంది ప్రతి ఒక్కరూ మల్టీవర్స్కి వెళ్ళి అందరి పవర్స్ మంచిగా అప్గ్రేడ్ చేద్దామని చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు మా యొక్క పవర్స్ కూడా తీసుకువెళ్ళారు. అందుకని ఇప్పుడు మా దగ్గర అయితే పవర్స్ కూడా లేవురా. ఏం చేద్దాం అనుకున్నా కూడా మేమేం చేయలేం. అవునన్నా, మమ్మల్ని క్షమించు. నిన్న నైటే హల్కు అలానే మిగతా అవెంజర్స్ అందరూ కలిసి అయితే మల్టీవర్స్ కి వెళ్ళారు. కానీ వాళ్ళు ఇప్పుడు రిటర్న్ వద్దాం అనుకున్నా కూడా చాలా టైం పడుతుంది. మేము ఎందుకు వెళ్ళలేదంటే ట్యూషన్ క్లాస్ ఉందని చెప్పేసి అన్నావు కదా, అందుకనే మేమైతే ఇక్కడ ఉన్నాం. ఓ మై గాడ్, కొంప ముంచారా మీరు! అయ్య బాబోయ్, ఇప్పుడు ఎవరికెవరు మీరు రక్షించుకుందాం అనుకున్నా కూడా చాలా కష్టమైపోతుంది అనుకుంటారా? ఎందుకంటే ఎవరి దగ్గర పవర్స్ లేవు. ఏం చేద్దాం ఇప్పుడు?
అయితే ఒక పని చేయండి, ఎవరికి నచ్చిన ప్లేసుల్లో వాళ్ళైతే దాగండి. షించాన్ గాడు కదా అని చెప్పేసి మీరైతే బాధపడకండి, సరేనా? వాడిని తర్వాత ఏదో ఒక విధంగా మనమైతే బాగు చేయడానికి ట్రై చేద్దాం. కానీ ఇప్పుడు మన ప్రాణాలు మనం కాపాడుకోవడం చాలా మంచిది, అందుకని లేట్ చేయకుండా వెళ్ళి దాగండి. అరే మోటో పరిగెట్ట బాబో, ఏంద్రయ్యా ఇదే? మరి ఎలా తయారయ్యారో? ట్యూషన్ క్లాస్ కొద్దామని చెప్పేసి వస్తే ప్రాణాల మీద తెచ్చుకుంటామే. అప్పట్లో పరిగెట్టండి. ఎక్కడ దాగోవాలరయ్యా? నాకైతే చాలా భయంగా ఉండాలి. ఎక్కడ దాగుందామన్నా వచ్చేసేలా ఉండాడే. అందుకని వెళ్ళి మంచి ప్లేస్ లో దాగుండాలి. అబ్బల్లో నాకు ఒక మంచి ప్లేస్ అయితే చెప్పండి అబ్బల్లో. ఎందుకంటే వాడు వచ్చాడంటే నన్ను రంపంతో రప్ప రప్ప చంపేస్తాడు. అరే అబ్బల్లో మంచి ప్లేస్ దొరికింది అబ్బల్లో. ఓరి నాయనో, ఎక్కడ దాగవాలరా బాబు? నాకు చాలా భయంగా ఉంది. ఎక్కడ దాగవాలి? ఈ చైన్సా వచ్చాడంటే ఆ రంపంతో నన్ను 2 ముక్కలు చేసేస్తాడే. వామ్మో, అవా పడిపోయాను బాబాయ్. అమ్మ పడ్డాను, గుండె పగిలింది. వామ్మో, ఎక్కడ దాగవాలి? అమ్మ ఇక్కడ బాగున్నట్టుందే, ఈ ప్లేస్లో దాగుందాం. వాడు వచ్చినా కూడా మనల్ని కనిపెట్టలేడేమో. అమ్మయ్యా, ఈ ప్లేస్ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను ఎంత దాగున్నా కూడా వాడు నన్ను కనిపెట్టలేడు. అబ్బా, నేను స్క్విడ్ గేమ్ డాల్ అయినా కూడా దాగోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, పరిస్థితి అలాంటిది. ఆ చైన్సా వచ్చాడంటే ఒకే రంపంతో ఇలా అన్నాడంటే అలా తెగిపడతాం. ఎక్కడ దాగుందాం? కానీ షించాన్ ఇలా మారడానికి నాకు చాలా బాధగా ఉంది. వాడే ఎందుకు ఈ విధంగా మారాడు ఏంటో. అబ్బా పట్టాను రా బాబు. ఎక్కడ దాగుందాం? అరే, ఈ వేసవికాలం వల్ల మొత్తం ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాయి. పోనీ వాటర్లో దాగని ఉందాం అనుకున్నా కూడా వాటర్ కూడా లేవు. ఎక్కడ దాగుందాం? ఈ రాళ్ళ మధ్యలో దాగుందామా? వావ్, ఈ ప్లేస్ కొంచెం బాగున్నట్లుందే. వాడు వచ్చినా కూడా మనల్ని కనిపెట్టలేడేమో. సూపర్, ఈ ప్లేస్ అయితే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఇక్కడే దాగుంటా, వాడు వచ్చినా నన్ను ఏం చేయలేడు. ప్రస్తుతానికి మన ప్రయత్నం మనమైతే చేయాలి డోరేమాన్. ఎందుకంటే ఆ చైన్సా గడికి మనం అస్సలు కనిపించకూడదు. కనిపించామా ఆ రంపంతో బర్రమని అన్నాడంటే అంతే సంగతులు, అయిపోతాం. అందుకనే మనమైతే జాగ్రత్తగా దాగోవాలి. ఎక్కడ అరే అమాండా ఎక్కడైతే ఉన్నారు? అమాండా, మీరైతే ఎక్కడో ఒక దగ్గర దాగోవాలి. ఎందుకంటే ఆ చైన్సా అయితే వస్తున్నాడు. ఏంటి ఫ్రాంక్లిన్, నువ్వు చెప్పేది నిజమేనా? మొన్న ఫేమస్ అయినటువంటి చైన్సా వస్తున్నాడా? అమ్మయ్యా, సమయానికి మా ఆయన ఇక్కడ లేరు. ఉన్నట్లయితే మళ్ళీ ఆయనకి ఏదైనా ప్రాబ్లం అయ్యేది. సరే ఫ్రాంక్లిన్, నేనైతే ఎక్కడో దగ్గర దాగుంటానులే. ఓకే డోరేమాన్, కమాన్. మనమైతే లేట్ చేయకుండా మనం మైకిల్ గడి బెడ్రూమ్ లో అయితే దాగుందాం. అక్కడే చాలా అంటే చాలా బెటర్. గైస్ చూసారు కదా, ఆ చైన్సా లాగా మారిపోయి మన షించాన్ గాడు అయితే అందరినీ చంపడానికైతే వస్తున్నాడంట. చే, వాడెందుకు ఈ విధంగా మారాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. దేవుడి దేవల్ల ఎవరికి ఏం కాకుండా ఉంటే అదే చాలు. అరే ఎక్కడ దాగోవాలరా బాబు? నేనైతే మాత్రం మా స్కూల్లో వచ్చేసి ఎప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడుతుండేటప్పుడు ఈ ప్లేస్లోనే ఎక్కువగా దాగునేవాడిని. ఈ ప్లేస్లో దాగుంటే ఎవరు నన్ను కనిపెట్టేవారే కాదు. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మీకైతే ఆ ప్లేస్ చూపిస్తాను. ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్ పార్కింగ్. ఇక్కడ వచ్చేసి లోపల కొంచెం సీక్రెట్గా ఉంటుంది. ఇందులో మ్యాక్సిమం ఎవరు రారు కూడా. అమ్మయ్యా, ఇదిగోండి, ఇదే ఆ యొక్క ప్లేస్. ఇక్కడికి ఆ చైన్సా రాడు, నన్ను కనిపెట్టలేడు. అమ్మయ్యా, మంచి ప్లేసు. మిగతా వాళ్ళని కూడా రమ్మని చెప్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు కూడా వచ్చారంటే ఒకవేళ నేను దొరికిపోయినట్లయితే వాళ్ళని కూడా ఏమైనా చేస్తాడు కదా. అందుకనే నేను ఒక్కడనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ దాగవాలి. అమ్మా, ఈ టెన్నిస్ గ్రౌండ్లో ఓకేనా, లేకపోతే ప్రాబ్లం అవుతుందా? ఓకే, నాకు తెలిసినంత వరకు ఈ టెన్నిస్ గ్రౌండే చాలా బెటర్ అనుకుంటున్నాను. శివ, నువ్వు దాగడానికి ఇదే మంచి ప్లేస్. ఎందుకంటే వేరే ఎక్కడ దాగున్నా కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఈ మూల దాగున్నావంటే ఎంట్రన్స్ నుంచి వచ్చినా కూడా నువ్వైతే కనిపించనుగాక కనిపించావు. కానీ అరే ఆ మూలనే దాగుందాం. ఎందుకంటే మ్యాక్సిమం ఇక్కడ వరకైతే రాడు. ఆ చైన్సా వచ్చినా కూడా మనం దొరికే అవకాశం అయితే లేదు. అబ్బా, ఏ ప్లేస్లో దాగవాలో నాకైతే అసలు అర్థం కావట్లేదే. ఈ కికోగాడు దాగుందామంటే ఏదో ఒక మంచి ప్లేస్ దొరకాలి. ఒక మంచి కారు దొరికినా అందులోనే దాగునేవండి. కానీ ఏం చేస్తాం, ఎక్కడ దాగుందాం అనుకున్నా కూడా మంచి ప్లేసే దొరకట్లేదు. ఓకే, అరే
ఈ స్కూల్ వెనకాతల బుష్ ఉంది కదా, ఇక్కడ దాగుందాం. సూపర్ సూపర్. ఈ యొక్క బుష్ వెనకాతల దాగున్నానంటే నన్ను ఎవరు కనిపెట్టలేరు. హహా, ఆ చైన్స్ నన్ను కనిపెట్టలేడు. నాకైతే ఏమీ కాదు. హుర్రే. అరే యార్, పోలీస్ స్టేషన్ ఓపెన్ లో ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. అమ్మయ్యా, పోలీస్ స్టేషన్ అయితే ఓపెన్ లో ఉంది. లేచకుండా ఇక్కడ ఏదో ఒక ప్లేస్ లో అయితే దాగోవాలి. ఎక్కడ దాగుందాం నాకైతే ఏం అర్థం కావట్లేదే. కిందన షెల్లో అయితే దాగుందాం. ఎందుకంటే వాడు వస్తే మనల్ని కనిపెట్టేసే అవకాశం అయితే ఉంటుంది. అందుకే కిందకి వెళ్ళి మనం అయితే దాగడం చాలా అంటే చాలా బెటర్. ఎక్కడ అరే, ఈ రూమ్ లో వచ్చేసి మొత్తం ఖాళీగా కనబడుతుంది. క్లియర్ గా కనిపించేస్తాం. చెప్పాను కదా, మనమైతే కిందకే వెళ్ళాలి. కిందకి వెళ్ళే దాగుందాం. రే లిటిల్ సింగం, వాడు వచ్చాడంటే నీ తోట అయితే టాక్కున వదలరా. నిన్ను ఎవడైనా ఏమైనా చేద్దాం అనుకున్నా కూడా ఏం చేయలేడు. ఎందుకంటే యు ఆర్ బ్రేవ్ లిటిల్ సింగం. ఓకే గైస్, నాకైతే ఒక ఐడియా వచ్చింది. నేనైతే ఇక్కడ దాగుంటాను, ఈ మూలన. ఓకే, ఈ మూలన అయితే దాగుంటా. ఎస్, ఈ వెనకాతల అయితే దాగుంటాను. సూపర్, ఇంకా నాకు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. కమాన్ టోనీ, లేట్ చేయకుండా వెళ్ళి మనమైతే దాగోవాలి. అరే, నేను ఒక అవెంజర్ అయిండు కూడా ఏమీ చేయలేకపోతున్నానబ్బా. ఎందుకంటే నా దగ్గర పవర్స్ కూడా లేవు కదా, ఏం చేయగలను. పోనీ నార్మల్గా అడ్డుకుందామన్నకున్నా కూడా వాడొచ్చేసి చైన్సా, ఆ చైన్స్తో ఇలా అన్నాడంటే సగంకి ముక్కలైపోతాం. అందుకనే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎప్పుడైతే హల్క్ గాడు వస్తాడో అప్పుడు వాడి పని చెప్దాం. బట్ హల్క్ గాడికి ఫోన్ చేద్దామన్నా కూడా వాడు మల్టీవర్స్ లో ఉన్నాడు కాబట్టి వాడికి ఫోన్ చేసినా కూడా కలవదు. అదే వచ్చిన బాధ. అబ్బా, ఏ ప్లేస్ లో దాగుందాం అనుకున్నా కూడా మొత్తం క్లియర్ గా ఖాళీగా కనిపించేస్తుంది. అందుకని ఎక్కడ దాగుందాం అనుకున్నా కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు. నా ఇంట్లో ఎక్కడ దాగుందామని నాకే అర్థం కావట్లేదు. ఓకే, ఇక్కడ దాగుందాం. అరే, ఇక్కడ కూడా మొత్తం ఖాళీ. ఓ, ఇక్కడ గ్లాస్ అయితే ఉంది కదా, స్నానం చేసుకునేటువంటి ప్లేస్ దగ్గర అయితే మొత్తం గ్లాస్ అయితే ఉంది. ఈ ప్లేస్ లో దాగుందాం. ఒకవేళ వాడు వచ్చినా కూడా అటు నుంచి అలా వచ్చిన వెంటనే ఈ సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. నాకైతే కొంచెం ఐడియా అయితే బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. వచ్చేస్తున్నా ఈ చైన్సా. ఒకే దెబ్బకి కారు ఎలా ఎగిరిందో. ఒక్కొక్కరిని ఇలా కార్లు, అలానే ఈ మనుషుల్ని చంపుతూ ఉంటే మంచి మజా. భలే వస్తున్నా, మీ 10 మంది చంపడానికి వస్తున్నాను. ఈ బుడ్డోన్ని నేను ఎప్పుడైతే ఆకర్షించుకున్నానో అప్పుడు వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరి ప్లేసు నాకు తెలిసింది. వచ్చేసా, దగ్గరికి వచ్చేసా. కాచుకోండి, నేనైతే మీ అందరినీ ఈరోజు ముక్కలుగా నరికేస్తా. ఏంటిది, ఈ కార్కి ఏం కాదా? ఏమనుకుంటున్నారా? ఈ టెక్సస్ చైన్సా దగ్గరే మీ ఆటలా? నాకు ఎదురొచ్చిన వాడు ఎవడు బతకడు. మొత్తానికి దగ్గరికి వచ్చేసాను. నాకైతే లొకేషన్ తెలుస్తుంది, ఇక్కడే తెలుస్తుంది. ఎవరో ఇక్కడున్నారు. ఎవరు? అరే, ఇక్కడ వచ్చేసి ఏదో తెలుస్తుంది కానీ కనబడట్లేదు. పప్పీ కాదు, డాగ్. ఏ డాగ్, ఈరోజు నీ చివరి రోజు. సగానికి కట్ చేసి పడేసా. మొత్తానికి ఒకడి పని అయితే అయిపోయింది, అందులోనూ డాగ్. ఇప్పుడు ఇంకొకడు. ఎక్కడా? అరే, నాకు ఎదురుగా ఏ కారు కనిపించినా మొత్తం రంపాలతో రప్ప కోసేస్తాను. ఇక్కడే ఏదో ఒక లొకేషన్ తెలుస్తుంది. ఈ యొక్క బ్రిడ్జ్ వెనకాతల ఎవరో ఉన్నారు. వస్తున్నా. నాకు లొకేషన్ అయితే తెలిసింది. మొత్తం చెరువు అంతా ఎండిపోయింది. అరే, ఇక్కడి ఈ రాళ్ళ దగ్గర దాగునే స్మెల్ నాకు వస్తుంది. ఇక్కడున్నావా? ఎస్. అరే, తెగు. నా రంపాల దెబ్బకి తెగట్లేదు ఇది. అరే, మూలన ఇరుక్కున్నా. ఇప్పుడు నీ పని అయిపోయింది. వదిలిపెట్టు. అరే, వద్దు, ప్లీజ్ షించాన్, నేను బిస్కెట్ డాల్రా. ప్లీజ్ రా, వదిలిపెట్టు. ఇంకా వదిలిపెట్టు అని ఎంత ఏడ్చినా వదిలిపెట్టాను. ఎందుకంటే I am Texas Chainsaw.
తీసుకో. నిన్ను ఈరోజు రంపంతో రప్పా రప్పా కోసి సగం చేసేస్తా. మొత్తానికి దీని పని అయిపోయింది. ఇప్పుడు వేరేవాడు ఏంట్రా నేను వస్తున్నానని మంచిగా దాగున్నారా? మీరు దాగున్నా ఈ బొడ్డోడి వల్ల అలానే ఆ కుక్క వల్ల వాసన బాగా పసిగడుతున్నాను. ఇక్కడే ఇంకొకడు ఎవ్వడో ఉన్నాడు, కానీ కుళ్ళిన వాసన వస్తుంది. ఎవడయ్యుంటాడు వాడు? ఇక్కడే ఎక్కడో వస్తుంది. ఈ మూల నుంచే ఆ స్మెల్ వస్తుంది. ఒరేయ్, నువ్వు ఇక్కడ ఉన్నట్లు నాకు తెలిసిపోయింది. ఈరోజు నిన్ను రంపంతో రప్పా రప్పా చేసేస్తాను. అదిగో గుండోడు. ఒరే గుండు నాయాలా, ఇక్కడున్నావా నువ్వు? అయిపోయావు. రప్ప రప్ప రప్ప. అరే మోటు కాపాడు, నీకు సమోసాలు ఇస్తాను మోటు, కాపాడు. ఓరి నాయనో, నాకు చాలా ఘోరంగా దెబ్బ తగులుతుంది, వదిలిపెట్టు. అయిపోయింది. రప్ప రప్ప. మొత్తానికి నేను మొత్తం ముగ్గురిని చంపాను. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళని చంపితే నాకు వచ్చే బలం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే ఆ వాసన వస్తుంది. ఇక్కడే ఇక్కడే ఇక్కడ మరీ కుళ్ళి స్మెల్ వస్తుందేంటి? దొరికాడు దొరికాడు. రేయ్, నేను నిన్ను చూసేసా. మొత్తానికి నేను అనుకున్న విధంగానే ఇంకొకడు దొరికాడు. గిర్ గిర్ గిర్. ఎలా ఉంది? రప్పా రప్పా బాగుందా? ఓరి దినక్క, ఓరు అప్పుడే ఈడు చూసేశాడు రే, నన్ను చంపేస్తాడు. పదులు కడుపు ఖాళీగా ఉంటే బుర్ర మాత్రం పని చేయదురా. అరే రాబడా, నన్ను కాపాడండి రాబడా. ఏమైంది రాబడా, నన్ను చంపేస్తాడు రా. ఓరు నాయుడు, వదిలిపెట్టురాబా. ఒరే షించాను, నేను మీ మోటు మావనరా, నన్ను చంపితే నీకేమవుతాను రాబడా. ఈ బుడ్డోడి పేరు షించానా? ఓకేరా పట్టబుర్రోడా, నిన్ను వదిలేస్తా, కానీ మొత్తం నిన్ను చంపాకే. రప్పా రప్పా, ఎలా ఉంది నా దెబ్బ? మొత్తానికి వీడి పని అయిపోయింది. మంచి సువాసన వస్తుంది వీడి రక్తం. మొత్తానికి వీడిని చంపా. ఇంకా మిగతా వాళ్ళని చంపితే ఇంకా బలవంతుడిగా మారతాను. తీసుకో. నా ఎదురుగా ఎవడొచ్చినా వాడిని ఇలానే చంపుతాను. ఇప్పుడు వీళ్ళున్నటువంటి ఇంకొక ప్లేస్ దగ్గరికి వెళ్తా. ఇక్కడే ఎక్కడో ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చేసా. ఏంటి యోగా చేస్తున్నారా? యోగా చెయ్యండి. రప్పా రప్పా. ఒక్కొక్కడి పీకలు ముండెలు తెంపేస్తా నేను. కుందేలు, నాకు అడ్డొస్తావా నువ్వు? నాకు అడ్డొచ్చే ఎవడైనా నా చేతుల్లో చావాల్సిందే. అయిపోయారు. ఇప్పుడు నాకు ఎదురెవరొచ్చినా అయిపోతారు. ఏంటే ఇక్కడ బాత కానీ పెడుతున్నారా? పెడితే ఇలా నా చేతుల్లో మొండెం తల బేరవ్వాల్సిందే. అబ్బా, బాలే కట్టయ్యాడు వీడు. ఓకే, ఇప్పుడు ఎవరు? మూల ఎక్కడే? దొరికావు. అరే వదిలిపెట్టు షించాన్, నేను శివాన్ రా. శివాని వదిలిపెట్టురా. అబ్బా, అరే గట్టిగా తగులుతుందిరా బాబు. వామ్మో. ఏంటి వదిలిపెట్టాలా? ఎవరిని అడుగుతున్నావు నువ్వు ఆ మాట? నేను వదిలిపెట్టాను. టెక్సస్ చైన్సా. నేను నిన్ను చంపి బొంద పెడతా. ఈరోజు
నీ తల మొండెం వేరు చేస్తాను. అమ్మయ్యా, మొత్తానికి వీడిని సగానికి సగం కట్ చేయబోతున్నాను. అయిపోయాడు అయిపోయాడు అయిపోయాడు. అది అనుకున్న విధంగానే అయిపోయాడు. హహ, ఇప్పుడు ఇంకా ఎవరున్నారు? వస్తున్నాను. ఇక్కడే ఇంకొకటి సిగ్నల్ వచ్చింది నాకు. మంచి వాసన, సువాసన. వీడి ఫ్యామిలీకి సంబంధించే. ఇక్కడ దాగున్నావా నువ్వు? హహ, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడరా. నా దగ్గర ఉన్న 3 రంపాలతో గప్ప గప్ప చేసేస్తా. ఈ రోజు నిన్ను కూడా చంపుతాను. అబ్బా, మీ అందరినీ చంపుతూ ఉంటే నాకు ఎంత బలం వస్తుందో తెలుసా? చాలా బలం వస్తుంది. అరే చైన్సా, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. రే షైన్చా, నేను రా నీ రుద్ర ఫ్రెండ్ని. అరే ప్లీజ్ రా, ట్యూషన్ కని వచ్చాను రా. నేను ఇలా చచ్చిపోవాలని అస్సలు అనుకోవట్లేదు. అబ్బా రే, గట్టిగా తగులుతుందిరా. నొప్పి. నువ్వే నువ్వే నొప్పేస్తుందా? నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎంతో మంచిగా ఉంది. నీకు నొప్పేస్తుంటే నాకు ఎంత మంచి సంతోషంగా ఉందో తెలుసా? నేను ఇప్పుడు చాలా భయంకరంగా, చాలా బలంగా మారిపోతాను. ఎందుకంటే మీ అందరినీ ఈ విధంగా చేస్తే మారుతాను కదా నేను. మొత్తానికి వీడు అయిపోయాడు. ఏంట్రా, ఈ మూల దాగుంటే నాకు మార్క్ రాదనుకుంటున్నావా? స్మెల్, మంచి వాసన. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను. షిన్చాన్, నేను నీ ఫ్రెండ్ రా. ఏంట్రా ఇలా కుడుతున్నావు? ఇలానే కొడతాను. రప్ప రప్ప. ఎలా ఉంది? బాగుందా? చాలా నచ్చిందా? నేను ఇంతే ఇలానే చేస్తాను. నేను సైకోగాడినిరా. నేను మామూలుని కాదు. ఈ రంపాలతో రప్ప 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 నరికేస్తా. అప్పుడు నేను చాలా బలవంతుడిగా మారిపోతాను. ఎవరనుకుంటున్నావు నన్ను? టెక్సస్ చైన్సా. అర్థమవుతుందా? మొత్తానికి మీలో దగ్గర 6 చంపా. ఇంకా మిగతా ముగ్గురు మాత్రమే ఉన్నారు. ప్లీజ్ నన్ను ఏమైనా చేస్తే చేసుకో, కానీ మా వాళ్ళని మాత్రం ఏం చెయ్యకు. అయిపోయిందిరా నీ పని కూడా. ఇంకా ఏమి చెయ్యకేంటి? ఇప్పుడు మీ వాళ్ళ సంగతి చూస్తాను. ఈ యొక్క స్కూల్ దగ్గర మొత్తం ముగ్గురు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. వస్తున్నాను. ఇదే దొరికింది. ఇక్కడే 2 ఉన్నారు. ఎంత బాగుంది సువాసన. రేయ్, మీలో 2 ఇక్కడ దాగున్నట్టు నాకు చాలా బాగా తెలుసు. ఎక్కడున్నారా మీరు? కాచుకో, తీసుకో. ఈ రంపంతో ఈరోజు మిమ్మల్ని నరికితే ఎలా ఉంటుందో తెలుసా? తల, మొండెం వేరు అయిపోతుంది. వీళ్ళని చంపి మిగతా 3 కూడా చంపుతా. అప్పుడు ఈ టెక్సస్ చైన్సా చాలా గొప్పవాడు అవుతాడు. ఈ యొక్క లాస్ సెంటోస్కే చాలా బలవంతుణ్ణి అవుతాను. మొత్తానికి ఈ ఫ్యామిలీని పట్టుకొని చాలా మంచి పని చేశా కదా. మంచి పని చెయ్యలేదా నేను? రే షిన్చాన్, నేను మీ అంతకుడు బాబురా. రే, ఎవడురా అంతకుడు బాబు? ఎవడు అంతకుడు బాబు? మీరా? నువ్వా? నాకు నువ్వు అంతకుడు బాబా? ఎవడరా నువ్వు? నువ్వు ఈ బొడ్డోడికి రా అంతకుడు బాబుది.
నేను నీకు హంతుకునే టెక్సాస్ చైన్సా. అర్థమవుతుందా? నా పేరు గుర్తుంచుకోండి. ఇక మీదట న్యూస్ ఛానల్లో నన్నే వైరల్ చేయండి. అర్థమవుతుందా? ఎందుకంటే నాలాంటి వాడు ఇంకా ఇక్కడ ఎవడు ఉండడు. అర్థమవుతుందా? ఐ ఆమ్ నెంబర్ 1. ఇంకా ఎవడైనా ఉన్నాడా? ఇంకా 2 మాత్రమే ఉన్నారు. వీళ్ళ పని కూడా పట్టాలి. వచ్చేసా వచ్చేసా. ఇక్కడే ఎక్కడ వస్తుంది? ఎంత మంచి వాసన! రేయ్, నిన్ను చంపితే నాకు వచ్చే బలం 1000 రెట్లు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ వస్తుంది? అదిగో మార్క్ అక్కడ ఉంది. అయిపోయాడు, వీడు కూడా అయిపోయాడు. అరే, ఇదేంటిది? చూడటానికి డెడ్ బాడీలా ఉందే. ఏం పర్వాలేదు, ఇంకొక మార్క్ అయితే నాకు ఇక్కడ వస్తుంది. ఎక్కడో వస్తుంది. ఎక్కడ? ఎస్, ఇక్కడ దొరికావు. ఏంటి నీ పేరు? టోనీ స్టార్కే కదా? నువ్వు నాకు చాలా బాగా తెలుసు. ఎందుకో తెలుసా? నువ్వు చాలా పెద్ద అవెంజర్ అంట కదా. నువ్వు ఎంత పెద్ద అవెంజర్ అయినా కూడా ఈ టెక్సాస్ చైన్సా దగ్గర ఎవరైనా నా కాలి కిందే. రేయ్, నువ్విప్పుడు ఏమైనా చేయొచ్చు, కానీ మా వాళ్ళు వచ్చిన తర్వాత నీకేమవుతుందో నేను ఊహ కూడా అందనివ్వను. అర్థమవుతుందా? వాళ్ళు నిన్ను మామూలుగా చంపరు. ఏంట్రా జోక్ చేస్తున్నావా? ఈ జోకు నేను చాలా సార్లు విన్నాను. విని నాకు బోరు కొట్టేసింది అనుకో. అందుకని ఇంకా కొత్తది చెప్పు. అవెంజర్ అంట వీడు, అవెంజర్. మొత్తానికి వీడి పని అయిపోయింది. ఇంకా ఎవడున్నాడు? ఒరేయ్, ఎవడో ఇక్కడున్నాడు. మర్యాదగా నా కళ్ళ ముందుకు వచ్చేయాలి. అర్థమవుతుందా? లేకపోతే అన్నీ నిలువుగా నరికేస్తాను. చిత్రహింసలు పెడతాను. ఇక్కడే ఉన్నాడు వాడు. నాకైతే ఇక్కడే ఉన్నట్లు తెలుస్తుంది. ఎక్కడ? ఈ పైనే. ఒరే, ఇక్కడే ఉన్నావు నువ్వు. మర్యాదగా బయటికి రారా. కానీ నేను వచ్చినట్లు వీడికి శబ్దం వెళ్ళకూడదు. వెళ్ళిందంటే పారిపోయాడంటే నేను వెంటబెడి మరీ నరుకుతాను. అది నాకు చాలా బాగా నచ్చుతుంది కూడా. ఎక్కడున్నావని బా? ఏంట్రా, ఇక్కడుంటే నేను కనిపెట్టలేననుకుంటున్నావా? అరే యార్, దొరికేశాను. అమ్మో, అరే వదిలిపెట్టు. రే షిన్చాన్, మీ స్పైడర్ మామన్ రా నేను. మర్చిపోయావా? అరే చైన్సా, నువ్వు చేసే పని చాలా చాలా తప్పు. నిన్ను ఎవరు ఏమనలేదు కదా. నో. తల ముండెం వేరయ్యింది. ఇంకా ఎవడైనా ఉన్నాడా? మొత్తానికి వీళ్ళందరినీ చంపి బలవంతుడిగా మారా. అది నువ్వనుకుంటే సరిపోదు. అర్థమవుతుందా? నేను కూడా ఉన్నాను. ఈరోజు నిన్ను ఏం చేస్తానో నాకు కూడా తెలీదు. చచ్చావరా నా చేతుల్లో. ఎవడో వచ్చాడో? ఏంట్రా పోటీగా? నన్ను నువ్వు ఏదైనా చేస్తావా? ఏం చేస్తావురా నువ్వు? నన్ను ఏం చేద్దామనుకున్నా కూడా నా రంపాలతో నిన్ను కోసేస్తా. ఈరోజు నన్ను చంపుతాడంట వీడు. ఏమీ చెయ్యలేవు. మీ వాళ్ళని చంపినట్లే నిన్ను కూడా చంపుతాను. ఏంటి ఇలా సడన్ ఎంట్రీ ఇచ్చి హీరో అవుదామనుకున్నావా? నీలాంటి వాడు ఎవడొచ్చినా సరే ఇలానే వారికి సమాధానం చెబుతాను నేను. ఏంట్రా నువ్వు నాకు చెప్పేది? ఈరోజు నేనంటే ఏంటో చూపిస్తారా? ఐ ఆమ్ ది హల్క్. అర్థమవుతుందా?
నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటున్నావా ఏంటి? నాకు ఇక్కడికి రావడానికి నా బాబానే హెల్ప్ చేశాడు. ఈ రోజు నిన్ను చంపి మా వాళ్ళందరినీ విడుదల చేస్తా. మర్యాదగా షించాన్ బాడీ వదిలి వెళ్ళిపో, లేకపోతే ఈ రోజు నీకు చుక్కలే. వదులు, వదిలిపెట్టు. లేదు లేదు, చాలా దారుణంగా కొడుతున్నావు. లేదు, వదిలిపెట్టు. వెళ్ళిపోతా, వెళ్ళిపోతా. ఊరి నాయుడు వెళ్ళిపోతున్నా. నన్నే కొడతావా నువ్వు? వస్తా, మళ్ళీ వస్తా. మీ అంతు చూస్తా. వామ్మే హల్క్ మామా, నువ్వు కొట్టే దరువులు మామూలుగా తగలేదు వాడికి. నాకు చిన్న దెబ్బ కూడా తగలేదు తెలుసా. నేను అన్ని చూస్తూనే ఉన్నాను, కానీ ఏం మాట్లాడదామన్నా కూడా ఆ మాన్స్టర్ గానే మాట్లాడుతున్నాడు. వాడు మాస్టర్ కాదురా, ఒక పెద్ద సైకోగాడు వాడు. కానీ మన వాళ్ళందరూ మళ్ళీ ఇలా ఎలా వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. హల్క్, మొత్తానికి నువ్వైతే చాలా మంచి పని చేసావురా. అయినా మమ్మల్ని ఈ చైన్సా వచ్చేసి ఈ విధంగా చేసినట్లు నీకెలా తెలుసు? అదా ఎలా తెలిసిందంటే, మొత్తానికి పవర్స్ అన్ని అప్గ్రేడ్ అయిపోయాయి. అరే ఏంటబ్బా దారి కడ్డంగా ఎవరిదే? హే పెద్ద మనిషి, నీకు బుర్రందా? దారి కడ్డంగా ఉన్నావు. అరే చూడ్డానికి రంగబాబాలా ఉన్నారు. అరే రంగబాబానే. బాబా నన్ను క్షమించు బాబా, మిమ్మల్ని ఎంత పెద్ద మాట అన్నాను, నన్ను క్షమించండి. ఏం పర్వాలేదు నాయనా, క్షమించడం గురించి పక్కన పెడితే నువ్వు నీ స్నేహితులకి సహాయం చేయాల్సి ఉంటుంది. ఆ చైన్సా మీ వాళ్ళందరినీ చంపేశాడు, చాలా ఘోరంగా చంపేశాడు. ఇంకా మీ టోనీని అలానే స్పైడర్ మ్యాన్ ని కూడా చంపేయడానికి వెళ్తున్నాడు. వెళ్ళు, తొందరగా వాణ్ణి చంపి మీ వాళ్ళందరినీ విడుదల చెయ్యి. నువ్వు గనక వాణ్ణి చంపకపోయావా మీ వాళ్ళు ఎప్పటికీ రారు. అర్థమవుతుందా? లేదో బాబా, మీరు చెప్పేది నిజమేనా? అయిపోయావురా చైన్సా. వారి నాయరు అదనమాట మ్యాటర్. సూపర్ హల్క్ మామా, సమయానికి రంగబాబా వచ్చి హెల్ప్ చేశారనమాట. రంగబాబా చెప్పారా లేదో, వెంటనే నువ్వు వచ్చి ఫైట్ చేసావు. సూపర్ అసలు. నిజంగా మనమైతే అసలు బయటికి రామేమో అనుకున్నాం రా. చంపేశాడు కదా, ఇంకా పరలోకానికే అనుకున్నాము. కానీ మన హల్క్ గడ్ వచ్చి కాపాడాడు. గాయస్, మన హల్క్ కి అలానే రంగబాబాకి థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ కూడా అవసరం లేదు వాళ్ళకి ఇంకా ఏం చెప్పినా కూడా తక్కువేనమాట. మీరేమనుకుంటున్నారు? మన హల్క్ చేసినటువంటి హెల్ప్ కి మీరు ఏమందాం అనుకుంటున్నారో మీరే కామెంట్ చేయండి, సరేనా? మరి ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. అంతవరకు అందరికీ సెలవు, టాటా, బాయ్ బాయ్.